వాతావరణ ప్రతికూలతలు చీడపీడల దెబ్బకు మామిడి తోటలు విలవిల్లాడుతున్నాయి. పూత నిలబడని పరిస్థితుల్లో ఈసారి నష్టం భారీగా ఉంటుందన్న ఆందోళన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదంటూ ఎన్టీఆర్ జిల్లా రైతులు లబోదిబోమంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 60,000 ఎకరాల్లో రైతులు మామిడిని సాగు చేస్తున్నారు. ప్రధానంగా బంగినపల్లి, తోతాపురి, రసాలు, సువర్ణరేఖ రకాలు పండిస్తున్నారు. అయితే ఈ ఏడాది వాతావరణం ఏమాత్రం సహకరించని పరిస్థితి నెలకొంది. మామిడి సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా జనవరి నెలాఖరుకి పొగమంచు దాదాపు తగ్గిపోతుంది. ఈసారి మార్చిలోనూ పొగమంచు ప్రభావం ఉంది. ఈ మంచు ప్రభావానికి పూత మాడిపోయి నల్లగా మసిబారిపోయింది. దీంతో కాయ కట్టాల్సిన పూత కాస్త రాలిపోతోంది. తేనెమంచు పురుగు, నల్లి పురుగులు మామిడి పూతలోని రసాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఇవి విసర్జించే తియ్యటి జిగురులాంటి పదార్థం వల్ల ఆకులపై నల్లటి బూజు ఏర్పడి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేకపోతున్నాయి. పురుగుల దాడికి పూత బలహీనపడి కాయకట్టే దశలోనే పిందెలు పెద్ద ఎత్తున నేలరాలుతున్నాయి. చెట్టుపై నిలిచిన కొద్దిపాటి పిందెలు ఎదుగుదల లేక వడలిపోతున్నాయి. రాలిపోకుండా మిగిలిన కాయలపైన నల్లి పురుగుల ప్రభావంతో మచ్చలు ఏర్పడుతున్నాయి. నాణ్యత లేని కాయలను వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. కరోనా మొదల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మామిడి రైతు ₹1 ఇంట్లో వేసుకున్నది లేదండి. అది తామర పురుగు కానివ్వండి, నల్లి కానివ్వండి, పేను కానివ్వండి, ఇంకోటి కానివ్వండి రైతు ఆర్థికంగా నష్టపోతున్నాడు. ఎకరానికి లెక్కేసుకుని 15,000 అవుద్దండి మామిడి తోట. ఇక అక్కడి నుంచి కోత కూలి, కిరాయిలు, మార్కెట్కి వెళ్ళిన తర్వాత కమిషన్లు, వాళ్ళ దోపిడీ, ఇవన్నీ లెక్కేసుకుని రైతుకి 5,000 కూడా రాదండి. 8 ఎకరాలు మామిడి తోట తీసుకున్నానండి. ఎకరానికి 25,000, 20,000 పైన పెట్టుబడి పెట్టాము. 6 సార్లు 7 సార్లు మందు కొట్టినా గానీ ఫలితం ఉండలేదు. పేను మంచు పురుగు, పేను, బంక, నల్లి, చివరికి వచ్చే చివరి దశలో ఏగగాటికి కాయే పనికి రావట్లేదు. కౌలు ఇచ్చిన వాళ్ళే ఉందండి. మంచోళ్ళు అయితే కత్తి చూడినట్టుగా 25,000 దాన్ని 20,000 తీసుకుంటారు, 15,000 తీసుకుంటారు. అదే వేరే వాళ్ళు అయితే వినరండి. పెట్టుబడి మాత్రం విపరీతంగా ఇదైపోతుంది. దీనివల్ల అది మామిడి తోట గురించి రాబడ మాత్రం ఏం లేదు. ఈ తేనె మంచు ఒకటి, కోడిపేను ఒకటి విపరీతంగా ఇదైపోయి మొత్తం వచ్చిన కాపు కూడా పింద కూడా రాలిపోతుంది. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. ఈ మందులు కూడా సరైన పద్ధతిలో కొట్లోళ్ళు కూడా సరిగ్గా ఇస్తలేదు. ఈ మందులు కూడా సరిగ్గా పనిచేస్తలేదు. చాలా మంది మామిడి తోటలు తీసేస్తున్నారు. ఆల్రెడీ చేసి ఆయిల్ ఫార్మ్స్ మొక్కలు తెచ్చుకుని వేసుకుంటున్నారు. మామిడి సాగుకు రైతులు ఎకరాకు 30,000 తక్కువ కాకుండా పెట్టుబడి పెట్టారు. ప్రాంతాలను బట్టి ఇంకా ఈ ఖర్చు ఎక్కువే. అప్పులు తెచ్చి మరీ పురుగు మందులు కొట్టి ఎరువులు వేసి తోటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కానీ పూత మసిబారడం, పిందె రాలిపోవడంతో దిగుబడి భారీగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. కనీసం పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆర్గానిక్ కొట్టారు, మామూలుగా ఇంగ్లీష్ మందులు కొట్టి ఎన్ని కొట్టినా కూడా పెస్ట్స్ అనేటువంటి కంట్రోల్ కావట్లేదు. ఈవెన్ టిల్ టుడే ఎంతో పెట్టుబడి పెడుతున్నారు, దిగుబడి రావట్లేదు. రైతులు చాలా నష్టపోతున్నారు. మామిడి తోటలు కూడా పెంచినటువంటి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేటువంటి దాని గురించి ప్రభుత్వం పరిశీలించాలనేది రైతుల వైపు నుంచి ఓ రిక్వెస్ట్ సార్. పెట్టుబడి పెట్టేటప్పుడు రైతులు ఏదైతే ఈ మామిడి తోటలు వేసుకుంటున్నారో వాళ్ళకి లోన్లు కూడా సబ్సిడీ ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. లేకపోతే ఆ రైతు కట్టేటువంటి ఆ వడ్డీ వరకు ఏమన్నా కానీ ప్రభుత్వం భరించేటువంటిది కూడా ఒక ప్రపోజల్ పెట్టాలనేటువంటిది నా ఉద్దేశం. మామిడికాయ తినేటప్పుడు అందరం లొట్టలు వేసుకుంటూ తింటాం, ఎందుకంటే ఇది కింగ్ ఫ్రూట్. కానీ మామిడి చెట్లు రక్షించేటువంటి రైతుకు అండగా ఉండాలనేటువంటిది నా రిక్వెస్ట్. ఎంతమంది ఉద్యాన శాఖ అధికారులు, ఎంతమంది సైంటిస్టులు వచ్చి చెప్పినా కానీ ఆ కోడిపేను అనే దానికి ముందని ఇంత మటుకు రెమెడీ దొరకలేదండి. దానికి ఏదైనా సైంటిస్టులు దానికి ఏమన్నా కొత్తగా ఒక ముందు ఏదైనా కనిపెట్టి వస్తే తప్ప మామిడి రైతు బతికే పరిస్థితి లేదండి. వాళ్ళ గవర్నమెంట్ ఏదైనా ముందుకొచ్చి ఏదన్నా దీని మీద పరిశోధనలు జరిపించి దీనికి ఏమైనా మందులు కనిపెడితే తప్ప మామిడి రైతు బతికే పరిస్థితి లేదండి. మామిడి రైతును బతికిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.